హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మా తోటలో కూర్చున్నా. సీక్రెట్గా తోటలోకి వచ్చా. ఎందుకో తెలుసా? ఇంట్లో అయితే ఇట్టారని. ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను తెలుసా మీకు? ఫ్రెండ్స్, ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండాలి తెలుసా? ప్రశాంతంగా ఉండాలి. దాంట్లోనే మనం సంతోషాన్ని ఎత్తుక్కొని కోరుకున్నవి జరిగినాయి అని సంతోషంగా ఉండాలి. అంతే. మనం కోరుకున్నవన్నీ అవటానికి దేవుళ్ళ వల్లే కావట్లేదు. రాముడు వనవాసంకి వెళ్ళి 14 సంవత్సరాలు సీతాదేవి ఎంత బాధపడింది. వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు వరకు అప్పులు తీరలేదు. కృష్ణుడు ఎంతవరకు రాధను కలవలేదు. తెలుసా ఫ్రెండ్స్ మీకు? అసలే అవ్వ ఆదం ఎన్ని అవమానాలు పడ్డారు. దేవుళ్ళ వల్లే కావట్లా, మన వల్ల. అసలు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు? దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి. ఈ చిన్నవి చూసుకొని సంతోషించాలి. మళ్ళీ ఏంటో తెలుసా? ఒకళ్ళు ఒక మాట చెప్పారనుకోండి, ఇట్లా ఉండని, దాన్ని మనము ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. రోజు చెప్పాలంటే, పద్దాక చెప్పాలంటే అలాగ టైం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, అవసరం కూడా లేదు. ఏదో చిన్న మాట అంటే ఒకసారి ఎప్పుడన్నా చెప్తారు ఫ్రెండ్స్. రోజు ఎమ్మటపడి ఎవరన్నా చెప్తారా? ఇట్లా మాటని ఇసిరెత్తే అందుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్? అసలు అర్థం కావట్లేదు. కంఠం పెంచటమే కాదు, పిల్లలకు ఒక దారి చూపించాలి, వాళ్ళని ఎలా చెయ్యందించాలి, అది కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆస్తులు పంచిపోయాము. కాపురాలు చేయించటము, వాళ్ళకి అర్థాలు చెప్పటము, కత్తి నీతి నిజాయితీగా నడుచుకోవటం, మసులుకోవటం, చెయ్యందిట్టం, ఇలాంటి పనులు చేయాలి ఫ్రెండ్స్. కొంతమంది తల్లిదండ్రులు నేటి కాలంలో కాపురాలు చేయించేదానికన్నా పట్టుదల మీద ఎక్కువ, నేను అన్నదే అవ్వాలి, నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే చెయ్యాలి అని హైరాణ అయిపోతున్నారు. ఎందువల్ల ఫ్రెండ్స్? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు తెలుసా? ఒకసారి ఎవరన్నా ఏమన్నా చెప్తారు, రోజు చెప్పాలంటే ఎట్లా చెప్తారు? అర్థం చేసుకొని ఒకసారి చిన్న మిస్టేక్ అయితే రెండోసారి గడప దాటి మాట బయటికి వెళ్ళకూడదని రహస్యంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మిస్టేక్లు అందరి వల్ల అవుతాయి. ఇంటికి మట్టిపోయే కానీ ఇంటింటికి బంగారు పోయి ఎవ్వరికి ఉండదు. అట్లాగే స్టోరీలు ఉంటాయి అందరికీ. కానీ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లా? మన ఇంటి మాటను మనమే దాచుకోవాలి, మనమే సమర్థించుకోవాలని. ఏంటో ఫ్రెండ్స్, నేటి కాలంలో కొంతమందికి, పిల్లలకే అనుకుంటున్నాం, పెద్దోళ్ళకి కూడా ఆలోచనలు రావట్లేదు. ఐఎమ్ సారీ, అందరినీ కాదు, కొందరిని. ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? ఒక మాట వచ్చిందంటే ఆ మాటని ఎలా మనం కప్పెట్టాలి, ఎలా తీసేయాలి, ఇది ఎలా సర్దుబాటు చేసుకోవాలని తెలియాలి ఫ్రెండ్స్. ప్రతి మనిషికిను తెలియాలి ఖచ్చితంగా. పద్దాకా ఎవరన్నా వచ్చి చెప్పంటే ఎందుకు చెప్తారు? ఎవరన్నా ఎవరికేం పని? ఎవరు ఖాళీగా ఉన్నారో, ఎవరు డబ్బులు ఇస్తారో, ఎవరు టైం ఇస్తారు? మీరు ఎవరికన్నా వెళ్ళి చెప్తున్నారు అసలు? హడావుడిగా ఏదో దొరికారు కదా అని గబగబా పెళ్ళిళ్ళు చేసేయటం కాదు. అవి ఇవి మాట్లాడుకోవటం. వాళ్ళని ఎట్టా చక్కబెట్టాలి, సాయశక్తిలో ప్రయత్నించాలి. లేకపోతే వదిలేసేయండి, మెదలకుండా ఊరుకోండి. వాళ్ళే చక్కపడతారు. అటోళ్ళల్లో దిటోళ్ళల్లో వాళ్ళే చక్కపడతారు. లాస్ట్కి అదే పరిష్కారం అయ్యిద్ది, ఖచ్చితంగా అయ్యిద్ది.